అందరికీ. ఇప్పుడు వచ్చేసి మనం అరుణాచలం వెళ్తున్నాము. మేము ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది కాచిగూడ నుండి మధురై స్పెషల్ ట్రైన్ ఉంది. మండే రోజు మాత్రమే ఉంది ఇది. దీనికి మేము బుక్ చేసేసుకున్నాము. అండ్ ఒక 1 వీక్ ముందు మేము బుక్ చేసుకున్నాము. టికెట్స్ అయితే దొరికాయి, ఈజీగానే అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రైన్ అయితే బెటర్ వీక్ డేస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అరుణాచలం నుంచి మేము ఆటో తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్ వచ్చేసి అరౌండ్ మాకు 10 మెంబర్స్కి 3,300 తీసుకున్నారండి పర్ డేకి. ఫుడ్ అయితే మనం ఎక్స్ట్రా బయట పెట్టుకోవాల్సిందే. బట్ మీకు ఇంకేమైనా తక్కువలో కావాలంటే అక్కడ ఆశ్రమమ్స్ కూడా ఉంటాయి. పర్ పర్సన్ 300 అంట. అండ్ 500 పెట్టుకుంటే ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. అలా ఉన్నాయి, మీరు వెళ్ళి అన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదక్షిణ చేసే ముందు రాజగోపురం దగ్గర ఇలా ఒక కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ. అది మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దీపం పెట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలన్నమాట. అది కంప్లీట్ చేసాము అని చెప్పేసి మనం దేవుడికి చెప్తున్నట్టు అని అంటున్నారు. అరౌండ్ 5:30 ఆ టైంకి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఆన్ ద వేలో మనకి టోటల్గా 8 లింగాలు అఫీషియల్గా బోర్డులో కనిపిస్తాయి. అండ్ ఇంకా 2 లింగాలు నార్మల్గా మెన్షన్ చేయరు, బట్ మనకు ఆన్ ద వేలో కనిపిస్తాయి అన్నమాట. లైక్ సూర్యలింగం, చంద్రలింగం, ఈ 2 మెన్షన్ చేయలేదు, బట్ మనకి కనిపిస్తాయి ఆన్ ద వేలో. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా టెంపుల్ కనిపిస్తాయి. సాయిబాబా టెంపుల్ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, అమ్మవార్ల టెంపుల్, అండ్ చాలా అంటే గణపతి టెంపుల్స్, చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. మనకు అవన్నీ చూస్తూ వెళ్తే పెద్ద నడిచిన ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఎప్పుడైనా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి అని చాలామంది చెప్పారు. ఎందుకు అని అంటే రైట్ సైడ్లో దేవతలు, ఋషులు అలాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఫిజికల్గా లేకపోయినా వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుందంట. సో మోస్ట్లీ లెఫ్ట్ సైడే నడవడానికి అందరూ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మాకు యాక్చువల్లీ మధ్యలో ఏం జరిగిందంటే విజయ్ సేతుపతి షూటింగ్ జరుగుతోంది. మేము లింగాలు అవి దర్శనం చేసుకుంటూ వస్తుంటే కనిపించారనమాట. చూసాము, బట్ ఫోటో ఆర్ వీడియో అయితే తీయనివ్వలేదు వాళ్ళు. బట్ ఆయన చూసామన్న ఫీలింగ్లో మేము అసలు ఎంత నడిచామో ఆ పెయిన్ అనేది తెలియలేదు. యాక్చువల్లీ 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత మాకు కనిపించారు. కొంచెం అలసిపోయినట్టుగా అనిపించింది, బట్ ఆయన చూసిన తర్వాత అయితే ఆ ఫీలింగ్ అనేది పోయింది. అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఆన్ ద వేలో మనకు మళ్ళీ మోక్షద్వారం కూడా ఉంది. అరుణాచలేశ్వరాయ నమః. 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 మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చే టైంలో అందరం ఈజీగా నడిచేసాము. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏదో సాధించామన్న ఫీలింగ్ అయితే ఉంది. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః.
గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. సో మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయిపోయాము దర్శనం కోసం అని చెప్పి. వీక్ డేస్ కాబట్టి పెద్దగా రష్ అయితే లేదు, బట్ వీకెండ్స్లో మాత్రం అరౌండ్ 10 hours టైం అయితే పడుతుందంట దర్శనం కంప్లీట్ అవ్వడానికి. బట్ మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి మాకు జస్ట్ ఓన్లీ 2.5 hours కంప్లీట్ అయిపోయింది. దట్టు మేము అక్కడే భోజనం చేసుకొని వచ్చాం కాబట్టి అంత టైం అయింది. ఆర్ఎల్స్ 1.5 hourలో అయిపోతుంది. లోపలికంతా వెళ్ళాము, ఈజీగానే ఉంది, చాలా బాగుంది. లోపల కూడా మెయింటెనెన్స్ కూడా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా మీరు, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత విశాలంగా ఉంది టెంపుల్, ప్రశాంతంగా ఉంది, చెట్లు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు చెట్లు ఉన్నాయి. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా విశాలంగా కూడా ఉంది. అండ్ మాకు పెద్దగా చెప్పాను కదా, టైం అయితే ఎక్కువగా పట్టలేదండి. బట్ ఓన్లీ గర్భగుడిలో వెళ్ళే దగ్గర మాత్రమే టైం అయితే కొంచెం పడింది. ఇవి వచ్చేసి ఉత్సవ విగ్రహాలు, బట్ లోపలైతే మొబైల్ అలో ఉంది. దేవుడి దగ్గర అయితే ఫొటోస్ అవి ఎవరు తీయట్లేదు, కానీ నార్మల్గా అయితే అలో అయితే ఉంది. కొంతమంది తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఒక దగ్గర ఉంటుంది, స్వామి విగ్రహం ఒక దగ్గర ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనము అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని చూడడానికి వెళ్తాం. ఇది అమ్మవారిని చూడడానికి వెళ్ళే మండపం అనమాట. ఇక్కడ లోపల గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనకు అమ్మవారి దర్శనం ఇస్తుంది. ఇక్కడ కూడా మాకు పెద్దగా టైం ఏం పట్టలేదు, చాలా ఈజీగానే అయిపోయింది. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ప్రసాదాల దగ్గర మాత్రం కొంచెం లైన్ ఎక్కువైతే ఉంది. అండ్ అదే టైంలో ఉత్సవ విగ్రహాలు కూడా వస్తున్నాయి, ఊరేగింపు చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అసలు. అలా ప్రసాదం తింటూ ఆ ఉత్సవ విగ్రహాలను చూస్తూ కూర్చొని ఉన్నాము. బట్ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. మా దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వరకు మేము రూమ్కి వచ్చేసి ఒక ఈవినింగ్ 3:34 వరకు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత రమణాశ్రమం ఆన్ ద వేలో చూడలేదు అని చెప్పేసి రమణాశ్రమం వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడికి జస్ట్ ఒక 15 minutesలో వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ ఫ్రీయే ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఓల్డ్ ట్రెడిషన్ కైండ్ ఆఫ్ ఇల్లులు కనిపిస్తాయి మనకి. అండ్ అక్కడ చాలా రేర్గా ఉంటాయి హౌసెస్, ఎక్కువ గ్రీనరీకి స్పేస్ ఇచ్చారనమాట. అండ్ అలాగే మనం చూడొచ్చు, మనకి నెమలిలు అవి కూడా బయటే తిరుగుతూ కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక అరుణాచలం వెళ్తే డెఫినెట్గా రమణ మహర్షి ఆశ్రమం అయితే చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అక్కడ ఆయన ఎలా ఉన్నారు, ఏమేమి వస్తువులు యూజ్ చేస్తారు, ఆయన ఆరా అంతా కూడా అటు సైడు ఉంటుంది అన్న చాలామంది అనుకుంటూ ఉంటారు. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.